पावत्रदीप्तै पाहि प्रसिद्धि प्रसिद्धि पाहि पाहि प्रसिद्धि पाहि पाहि प्रसिद्धि पाहि पाहि प्रसिद्धि पाहि यानि कानि च पापानि जन्मान्तरतानि च तानि तानि प्रत्यन्ति मुन्मोहसहिताभिवेदान् तावद्युगेनि फलकी कृतवेदजात ॐ पादकायै नमः ॐ करोडस्थायै नमः ॐ पुत्रपदये नमः ॐ सुतये नमः ॐ कार्तवीरप्रसन्नायै लोकमात्रे नमः ॐ धर्मकीर्तिसमोहज्ञापरप्रदात्रे नमः ॐ प्रभासिबन्धसंयोगदाय पुष्करम् नैवेद्यं प्रसङ्गेद्योपदामनघोपदा नघादेवी सदेतामृतमेयामि नमो पार्वतीपते हर हर महादेव बद्रीनाथ महाराज की जय लक्ष्मी माता की श्री दत्तात्रेय गुरुमूर्ति की श्री लक्ष्मीजान तीर्थ स्वामी की यो वेदते प्रपदमान सुदोषगार मनमोहन सूत्र प्रभातेताभिवेदान घोषेरे प्रघाली श्रीकात्रे नमः मंत्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिणं यानि कानि च पापानि जन्मान्तरतानि च तानि तानि परिहरन्तु प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवा शरणागतवत्सल अन्यथा शरणोऽपि देव शरणं मम तस्मात् कारुण्यम् మార్గశిర బహుళ అష్టమి దీన్ని ప్రధాన అనగాష్టమి వ్రతం అంటారు. మరి దీన్ని కాలభైరవ అష్టమి అని అంటారు. ఈ అనగాష్టమి వ్రతం అనేది శ్రీ గర్భ సత్యనారాయణ వరదత్త క్షేత్రంలో మనం ప్రతి నెల కూడా బహుళాష్టమి రోజు చేస్తాము. అలాగే ప్రధాన అనగాష్టమిని మార్గశిర బహుళ అష్టమి రోజు వచ్చేదాన్ని చేస్తాము. కార్తవీర్యార్జునికి స్వయంగా దత్తాత్రేయ స్వయం మొట్టమొదటిసారి కూడా చేయించిన ఈ వ్రతము అనఘము అనగా పాపము. శ్రీ అనగాష్టమి వ్రతం చేసుకునే వల్ల సకల పాపాలు సర్వ పాపాలు సమస్త పాపాలు కూడా పరిహారం అవుతుంది. మానసిక కాయిక దుష్కర్మ పాపాలు గడిచిపోయిన జన్మలో నడిచే జన్మలో రాబోయే జన్మ చేయబోయిన సకల పాపాలు కూడా పరిహారం అవుతుంది ఈ వ్రతం వల్ల. దీనివల్ల సకల కోరికలు సిద్ధిస్తాయి. అనిమ లఘిమ మహిమ సిద్ధులు అని చెప్పి అష్టసిద్ధులు దత్తాత్రేయ వారు అనఘా దంపతులకు వాళ్ళ పుత్రులు అక్కడ ఉంటున్నారు. వాళ్ళని ఆరాధించి చేసుకునే వ్రతము. ఈ వ్రతం వల్ల కూడా దేశము ప్రపంచము విశ్వము కూడా సకల సృష్టి కూడా సుఖశాంతులతో ఆయుర ఐశ్వర్యాలతో ఉంటుంది. ఈ దత్తాత్రేయ స్వామి వారి జ్ఞానావతారము. ఈ అనగాష్ట వ్రతం చేసుకుంటే సకల జ్ఞానసిద్ధి కలుగుతుంది. జ్ఞానసిద్ధి వల్ల మనకు సకల కోరికలు కూడా నెరవేరితే మనకు మోక్షమే సిద్ధిస్తుంది. ఇంకా వేరే అవసరమే మళ్ళీ జన్మించాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ వ్రత ప్రభావము మహిమ వల్ల చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. కార్తవీర్యో సుతో దేవో అనఘా జ్ఞానదాయక సిత్యష్టమితో పూర్వో ప్రపద్యేహం సదా హృదయ. కార్తవీర్యాన్ని చేత పూజింపబడినాడు. పాపాన్ని తొలగించేవారు, కాంతి స్వరూపులు, అష్టసిద్ధులతో కూడిన వారు, జ్ఞానాన్ని ప్రసాదించి విశ్వాన్ని రక్షించేవారు అనేటువంటి అనఘాదేవి సమేత అనఘస్వామి వారిని ప్రతి వారు కూడా తమ హృదయంలో కూడా కొలుగుంచుకొని అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారు. మరుగా చాలా మంది భక్తులు దగ్గర 2-3 వేల మంది దాకా భక్తులు ఈ అనఘాష్టమి వ్రతంలో పాల్గొన్నారు. ఇందులో వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నప్రసాద వితరణ కూడా చేస్తారు. శ్రీ దత్త జ్ఞానపోత సభ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. శ్రీ కుక్కల నాయకుల సార్ కూడా ఈ వ్రతాన్ని నిర్వహించారు. వాళ్ళు చాలా విశేషమైనటువంటి జరిగింది. కోరికలు ప్రజలకు సువర్ణ అవకాశం భాగ్యము కలిగింది. సుఖము శాంతి సౌభాగ్యము సౌభ్రాతృత్వము నిలబడుతుంది. అందరూ ప్రజలు కూడా ధర్మ మార్గంలో నడుస్తారు. ఈ అనఘాష్టమి వ్రతం చేసుకున్నందుకు సకల పాప పరిహారం అవుతుంది.